లేఖనాల్లో ఒక చిన్న మాట నేను ఈ పూట మీతో చెప్తాను. చూడండి, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 18వ వాక్యంలో మనం చదివితే, నేను సృజించుచున్న దానిని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. ప్రియులరా, చూడండి, మనం హర్షించి ఆనందించాలంట. మనం సహజంగా ఎప్పుడు హర్షించి ఆనందిస్తాము అంటే, మనకు రావాల్సిన డబ్బులు వచ్చాయనుకోండి, ఇక చూసుకో ఆనందం. మన అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అనుకోండి, ఇక చూసుకో ఆనందం. ఇట్లాంటివి జరిగితేనే మనం మామూలుగా సంతోషం ఆనందం అనేది చూస్తుంటాం. అట్లా కాదట. దేనిని బట్టి మనం హర్షించాలి, దేనిని బట్టి మనం ఆనందించాలి, దేనిని బట్టి మనం గంతులు వేయాలి. అర్థమవుతుందా? నాకు కొందరు తెలుసండి, ఎన్నో శోధనలు ఉంటాయి వాళ్ళ ఇంట్లో, ఎన్నో కష్టాలు ఉన్నాయి వాళ్ళ కుటుంబంలో, ఎన్నో ఆపదలు ఉన్నాయి. కానీ ఎప్పుడు చూసినా ముఖం కళకళలాడుతూ అంతరంగం గంతులు వేస్తున్నట్లుగా సంతోషంగా కనిపిస్తారండి. నాకు తెలుసు, నేను 1-2 సార్లు అడిగాను కూడా, బ్రదర్ మిమ్మల్ని చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది, ఎందుకంటే మీకున్న అనుభవాలు వేరు, మీరు అనుభవించే సంతోషం వేరండి. అట్లంటే వాళ్ళు నాతో చెప్పిన మాట ఏంటంటే, అన్నా, ఈ శ్రమలన్నీ శోధనలన్నీ ఈ శరీరానికే, కానీ నా ఆత్మలో జ్యోతిర్మయుడైన దేవుడు ఉన్నాడన్నా, ఆయన ప్రకాశిస్తుంటాడు. ఆ ప్రకాశమానమైన వెలుగులో మేము బ్రతుకుతున్నాం కనుక ఈ ఆనందం ఉట్టిపడుతుంటుంది. నిజమే నా ప్రియ సహోదరులను గమనించండి, మనం ఆనందించి హర్షించి ప్రహర్షించి ఆయనను గానం చేసి స్తుతించడానికి గల కారణాలు మనం చూడాలి. మనం ఎప్పుడు ఆనందించగలుగుతాము అనంటే, దేనిని బట్టి మనం ఆనందించాలి అనంటే దానికి వాక్యం సమాధానం చెప్తుంది. తాత్కాలికమైన అల్పమైన వాటి మీద కాదు, ఆహార సంబంధమైనవి కాదు, లోక సంబంధమైనవి కాదు, శరీర సంబంధమైనవి అసలే కాదు. కీర్తనల గ్రంథం 13:5 వాక్యం, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. స్తోత్రం కలుగునుగాక. దేని విషయంలో మన హృదయం హర్షించాలంటండి? నేనైతే ప్రాముఖ్యంగా ఇక్కడ చూడండి, నేనైతే నీ కృపయందు, కేవలం నాకేదో వస్తుంది, ఎవరో వస్తారు, ఎవరో తెస్తారు, ఎవరో ఇస్తారు, నాకేదో సహాయం కలుగుతుంది, నాకు వాళ్ళున్నారు, నాకు వీళ్ళున్నారు, నథింగ్, అలాంటివేం లేదు. కేవలం నేను నీ కృప మీద మాత్రమే నమ్మిక ఉంచి ఉన్నాను. నా నమ్మకం అది. నేను ముందే చెప్పాను మీతో, ఎంత బలమైన కార్యములైనా మనలో ఉన్న నమ్మకాన్ని బట్టి మనం వాటిని అనుభవించగలుగుతాం. అవునండి, అది ఎంత అసాధ్యమైన కార్యమైనా, అది ఎంత క్లిష్టమైన కార్యమైనా మనలో ఉన్న నమ్మకాన్ని, విశ్వాసమును బట్టి మనం వాటిని సాధించగలుగుతాం, వాటిని అనుభవించగలుగుతాం, వాటిలో మనం జయాన్ని చూడగలుగుతాం. అర్థమవుతుందండి? అందుచేత ఈ భక్తుడు అంటాడు, నేనైతే, ఒకవేళ లోకస్తులు వేరే వాటి మీద ఆశలు పెట్టుకుని ఉండొచ్చు, ఒకవేళ లోకస్తులు వేరే వాటి మీద ఆధారపడి ఉండవచ్చు, ఒకవేళ లోకస్తులు వేరే వాటి మీద వాళ్ళకి ఎన్నో ఆశలు కలిగి వాళ్ళు ప్రయాసపడొచ్చేమో, కానీ నేను అలాగే బ్రతకట్లేదు, నేను అలాగే నిలవట్లేదు, నా బ్రతుకు అలా కొనసాగట్లేదు, నేను కేవలం నీ కృప మీద మాత్రమే నమ్మిక ఉంచి ఉన్నాను. నీ కృపే నాకు ఏమైనా చేయాలి, నీ కృపయే నన్ను పైకి లేవనెత్తాలి, నీ కృపయే నన్ను ధైర్యపరచాలి, నీ కృప చేతనే నేను ఏదైనా పొందుకోవాలని నీ కృప మీద నేను ఆధారపడి ఉన్నానయ్యా. గనుక ఇప్పుడు నేను నీ రక్షణను బట్టి నేను హర్షించుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆనందించి హర్షించడానికి ఒకటే మనలో ఉండవలసింది, అదేంటంటే రక్షణ. ప్రభు మనకు అనుగ్రహించిన రక్షణ, ప్రభు మనకు అనుగ్రహించిన ఆ రక్షణ భిక్ష. ఎందుకంటే లోకము, దాని యొక్క ఆశలు, లోకము, దాని యొక్క స్థితిగతులు, ఇవన్నీ సమసిపోయేవి, అవి నిలిచేవి కావు. ఈరోజు కనబడుతున్న స్థితిగతులు రేపటి రోజు కనిపించు. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అందుకనే మనము
హర్షించాలనుకుంటే, మనం సంతోషించాలనుకుంటే, గంతులు వేయాలనుకుంటే దేనిని బట్టినంటే ఇదిగో ఈ విలువైన ఆత్మని కాపాడే ఒక రక్షణ ప్రభు మనకు అనుగ్రహించాడు. మనలో విలువైనది ఆత్మ, మనలో విలువైనది దైవ ఆత్మ, దేవుని ఆత్మ. దేనిలో ఈ సృష్టిలో దేనికి కూడా దేవుని ఆత్మ లేదండి. ఉందండి? లేనే లేదు. ఈ సృష్టిలో ఎంతో హంగులు రంగులు ఉన్నాయి కదా. నక్షత్రాలు ఉన్నాయి, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, కొండలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, పుట్టలు ఉన్నాయి, గట్లు ఉన్నాయి, ఇవన్నీ లేవేంటి? కానీ దేనికి కూడా దేవుని ఆత్మ లేదు. ఉందండి. సింహం అంత వైరాగ్యం కలిగిన, రోషం కలిగిన, పౌరుషం కలిగింది సింహం. దానికి దేవుని ఆత్మ ఉందా? లేదు. మన అందమైన పక్షులు ఉన్నాయి, వాటికి ఉందా? దేనికి కూడా లేదు. మనిషికి మాత్రమే దేవుడు ఆ ఆధిక్యతనిచ్చాడు. ఏ ఆధిక్యత అంటే మనలో ఆయన ఆత్మను పెట్టాడు. మనలో ఆయన ఆత్మ ఉంది, దేవుని ఆత్మ ఉందండి. ప్రాణము, శరీరము, ఆత్మ. ఎక్కడది ఈ ఆత్మ అనంటే అది దేవునిది. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఈ దేవుని ఆత్మ కాపాడబడాలి. ఈ దేవుని పవిత్రమైన ఘనమైన ఆత్మను మనం రక్షించుకోవాలి. మీకు ఒక చిన్న మాట చెప్తాను. అదేంటంటే ఒక వైడ్యూర్యమో ఒక వజ్రమో ఉందనుకోండి మీ దగ్గర, దాన్ని ఎక్కడంటే ఆ టేబుల్ మీద పెడతారా? టేబుల్ మీదనో లేకపోతే తలదూకునే స్టాండ్ మీదనో అక్కడ పెట్టేస్తారండి. ఎక్కడ పెడతారు? దాని కొరకని ఒక బీరువా కొని దానికి మళ్ళీ సీక్రెట్ లాకర్ ఒకటి పెట్టించి, ఎందుకని? దానికి ఉన్న విలువ అలాంటిది. మరి అలాంటి వైడ్యూర్యాలు, రత్నాలు, ముత్యాలు ఈ ప్రపంచం కంటే విలువైనది కదా దేవుని ఆత్మ, మనలో ఉన్న ఆత్మ. మరి దీనిని ఎలా కాపాడుకోవాలి? ఈరోజు మనిషికి అలాంటి వివేకం లేదండి. ఏదో తినడం, తిరగడం, అనుభవించడం, చేతిలో ఉన్నంత వరకు, జోబులో ఉన్నంత వరకు, ఇంట్లో ఉన్నంత వరకు అనుభవించాలి. ఇక మనకి ఇంకా ఇంతకంటే శరణ్యం ఏముంది అన్నట్లుగా లోకాన్ని జుర్రుకుంటున్నాడే. కానీ ఈ లోకంలో బ్రతికిన దినములలో నా దేవుని ఆత్మ నాలో ఉన్నది. ఆ దేవుని ఆత్మను నేను కాపాడుకోవాలి. ఆ దేవుని ఆత్మ రక్షించబడాలి. ఈ ఆత్మ మరలా ఆ పరమాత్ముని చేరాలి. ఆ పరమాత్ముని చేరడానికి కావలసిన ఈ విలువైనటువంటి జీవితం, పవిత్రమైన బ్రతుకు నాకు కావాలన్న కాంక్ష ఈరోజు మనిషికి ఉన్నట్లేదండి. ఎంతకీ దేవుని ప్రభువుని నమ్మమంటే ఏమంటారో తెలుసండి? ఏమంటే పాస్టర్ గారండి, ఏమంటే ఇప్పుడు ప్రభువుని నమ్ముకోమంటున్నారు, మాకు ఏం తక్కువైతే నమ్ముకోవాలండి ప్రభువుని? ఓహో, అంటే ఈయన ప్రభువుని నమ్ముకోవాలంటే ఏదో తక్కువ కావాలన్నమాట. అర్థమవుతుందా? నిజమండి. నన్ను అడిగారండి, అందుకే అడుగుతున్నాను. బాబు ప్రభువుని నమ్ముకోండి, పవిత్రంగా బ్రతకండి అట్లా అంటే ఒక ఆయన నాతో అంటాడు, ఏమన్నా మాకు ఇప్పుడు ఏం తక్కువైతే ప్రభువుని నమ్ముకోవాలండి? తక్కువయ్యేదానికి ఎక్కువయ్యేదానికి కాదు ప్రభువు కావాల్సిందే. ఈ విలువైన ఆత్మ పవిత్రంగా బ్రతకడానికి కావాలి ప్రభువు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు గనుక, ఆయన పవిత్రుడైన దేవుడు గనుక, కామ క్రోధ మదమత్సర్యములు లేనివాడు గనుక, పాపులలో చేరనివాడు, పాపము చేయనివాడు గనుక, మచ్చ మడత డాగు కళంకము లేని పవిత్రుడైన పరిశుద్ధుడైన దేవుడు గనుక, ఆ పరిశుద్ధుడైన దేవుడే మనకు ఒక పవిత్రమైన మార్గాన్ని చూపించగలడు, పవిత్రమైన మాట చెప్పగలడు, పవిత్రమైనటువంటి జీవితాన్ని ప్రసాదించగలడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విలువైన ఆత్మను రక్షించుకొనినందువలన, ఈ విలువైన ఆత్మ అదిగో రక్షించబడినందువలన కలిగే ఆ ఆనందం చేత మనం హర్షించాలంటండి. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. స్తోత్రం. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఆ మాటను కూడా. యోబు గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం. పరిశుద్ధ దేవుని మాటలు ఒప్పుకోకుండా నేను లేదని
నేను ఆదరణ పొందుదును. అంటే నా దేవుని పరిశుద్ధమైన మాటలు నేను ఒప్పుకున్నాను, నేను అవలంబిస్తున్నాను, నేను నెరవేర్చుచున్నాను అని ఆదరణ పొందుదును. మరియు వినండి ఆ మాట, నేను ఎంత వేదన పడుచుండినను. ఆహాహా, ఏమండి ఈ మాట దగ్గర మనమంతా ఒక్కొక్కరమే ఆ కాటాలో నిలబడాలండి. ఏ కాటాలో? ఎంత వేదన పడుచుండినను, ఎంత వేదన నాలో ఉన్నప్పటికీ నేను హర్షించుచున్నాను. దేనిని బట్టి? ఇన్ని శోధనలు నాకు వచ్చినా, ఇన్ని శ్రమలు నాకు వచ్చినా, ఇన్ని ఇరుకులు ఇబ్బందులు నాకు వచ్చినా, నా దేవుని మాటను నేను అవలంబిస్తున్నాను, నా దేవుని మాట ప్రకారం నేను నడుస్తున్నాను. నా దేవుని చిత్తాన్ని ఏనాడు నేను వ్యతిరేకించిన వాడిని, ఎదిరించిన వాడిని కాదు. నా దేవుని మాట ప్రకారమే నా బ్రతుకు నేను కొనసాగించుకుంటున్నానని ఇన్ని శోధనలు, ఇన్ని శ్రమలు నాకు వచ్చినా దానిని బట్టి నేను హర్షించుచున్నాను. ఏమంటే నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను సూటిగా, డైరెక్ట్గా, నీ శ్రమల యందు నీవు హర్షించగలుగుతున్నావా? నీ శోధనలలో నా దేవునితో నేను ఐక్యత కలిగి, నా దేవుని నీడలో నేను బ్రతుకుతున్నాను. ఈ శోధనలలో నేను నా దేవునితో ఉన్నాను గనుక ఈ శోధనలలో నేను హర్షించాలి, ఆనందించాలి, ప్రహర్షించాలి గనుక నా దేవునితో నాకున్న ఆ సత్సంబంధాన్ని బట్టి ఈ శ్రమలలో నేను గంతులు వేయాలి అనే అనుభవం ఈరోజున ఎంతమందికి ఉందండి? ప్రభు మనకు స్వస్థపరచు వైద్యుడు. ఆయన ఎవరండి? ఏదో కొండ మీద కూర్చొని నేను దేవుడు నన్ను కూర్చునేవాడు కాదు. స్వస్థపరచు వైద్యుడు, మనల్ని ఆదరించు ఆదరణకర్త అయిన, ఇమ్మానుయేలు దేవుడు అయిన, ఆమేన్, మనల్ని నడిపించే నాయకుడు అయిన. కంగారు ఎందుకు? మనకు ఇలాంటి శోధన, శ్రమ, కన్నీళ్ళు వచ్చినప్పుడు వాక్యం ఉంటుంది, దానిని బట్టి కాదు మనం కృంగిపోవాల్సింది, మనకు దేవునికి ఉన్న బంధాన్ని బట్టి ఆ శ్రమలో మనం హర్షించాలంటండి. స్తోత్రం కలుగునుగాక. ఆ శ్రమలో మనం ఆనందించాలంటండి. ఆ శ్రమలో మనం గంతులు వేయాలి, ప్రభులో ఆనందించాలి, సంతోషించగలగాలంటండి. అందుకే వాక్యం అంటుంది మనం హర్షించాలి, మనం ఆనందించాలి. ఎక్కడా అనంటే ఐశ్వర్యంలోను, సుఖములోను, ఆనందంలోను మాత్రమే కాదు, కానీ శ్రమలలో సహితం, శోధనలలో సహితం మనం నలపబడి, మొత్తబడి, పిండబడుతున్న ఆ కష్ట పరిస్థితులలో సహితం మనకు దేవుడికి ఉన్న అత్యున్నతమైన ఆ సహవాస సంబంధాన్ని బట్టి ఆ శ్రమలో మనం హర్షించాలి, ఆనందించాలి, ప్రహర్షించాలని వాక్యం చెప్తుంది. ఆ శ్రమను బట్టి అందరి తలలోంచి కండ్లు మూయండి, ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడా, నీ స్తోత్రం. కూడి వచ్చినటువంటి మా అందరినీ మీరు ప్రేమించి మాతో మాట్లాడటానికి మా మధ్యలోకి దిగి వచ్చారు. నీ స్తోత్రాలు. మీ యందు మేము హర్షించి ఆనందించాలని వాక్యము చేత మీరు మాతో మాట్లాడారు. ఈ దినాల్లో సంతోషం, ఆనందం అనేది ప్రజల్లో కరువైపోతుంది ప్రభువా. ఎవరిని చూసినా దుఃఖం, కన్నీళ్ళు, కృంగిపోయే అనుభవాలే ఉన్నాయి తండ్రి. నీ స్తోత్రం. దేన్ని బట్టి ఒక ఆత్మీయ వ్యక్తి హర్షించగలుగుతాడో, సంతోషించగలుగుతాడో వాక్యము చేత మీరు మాకు తెలియపరిచినందుకై నీ స్తోత్రం. నీ రక్షణను బట్టి మేము హర్షించాలి. నిజమే తండ్రి, నీ స్తోత్రం. దావీదు మీరిచ్చిన రక్షణ బట్టి ఆనందిస్తున్నాడు ప్రభువా. నీ స్తోత్రాలు. లోకములో ఎక్కడ దొరకనటువంటి ఈ అమూల్యమైనటువంటి రక్షణ అనే భిక్ష మీరు మాకు అనుగ్రహించారు. ఎందరో మాకంటే గొప్పవారు, ధనికులు ప్రభువా తండ్రి నీ స్తోత్రములు ఉన్నప్పటికీ అల్పులు, అభాగ్యులమైనటువంటి మమ్మును మీరు ప్రేమించి మీ అమూల్యమైన రక్తము చేత కడిగి కొని మీ సొత్తుగా మార్చుకొని ఈ గొప్ప రక్షణ మీరు దయచేశారు. దీన్ని బట్టి హర్షించుటకు, సంతోషించుటకు, ఆనందించుటకు మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. మా బ్రతుకుల్లో కలుగుచినటువంటి వేదనల్లో, శ్రమల్లో, శోధనలో కూడా యోబు వలె హర్షించగలిగే కృప మీరు దయచేయండి. నీ మాటలలో వేటిని కూడా ఒప్పుకోకుండా అతడు లేడు ప్రభువా. నీ స్తోత్రం. వాటిని అంగీకరించాడు తండ్రి. అందుకే నీ సన్నిధిలో హర్షించగలుగుతున్నాడు ప్రభువా. శ్రమలలో ప్రభువా సంతోషించలేనటువంటి అనుభవాలు ఎందరిలోనో ఉన్నాయి.
వాక్యము చేత ఈ రాత్రి మీరు మాట్లాడారు కనుక శ్రమలలో కూడా ఆనందించగలిగే కృపనివ్వండి. మా పితరులు ఎందరో, భక్తులు ఎందరో, పరిశుద్ధులు ఎందరో ప్రభువాని స్తోత్రం, విశ్వాస వీరులు ఎందరో రాళ్ల చేత రువ్వబడినప్పుడు కూడా, వారి శరీరాలు తండ్రి నీ స్తోత్రములు చీల్చబడినప్పుడు కూడా మీ సన్నిధిలో వారు హర్షించగలిగారు, సంతోషించగలిగారు తండ్రి. అట్టి కృప మీరు మా ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి వారి సమస్యలన్నింటినీ మీరు పరిష్కరించి మీ ఆదరణ, నెమ్మది, సమాధానం, కృపాక్షేమాలు తోడయించి నడిపించమని నజరేయుడైన యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.